కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు 50 రోజులు పూర్తి చేసుకుంది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో విద్యా సంఘాలు ఆదోని భీమా సర్కిల్ నుంచి యువగళంలో భాగంగా నారా లోకేష్ స్థాపించిన 1000 కిలోమీటర్ల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించారు. లోకేష్ పాదయాత్రలో ఆదోని జిల్లాపై సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకుడు వీరేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నూతన జిల్లాకు కృషి చేయాలని, లేని పక్షంలో అధికారాన్ని గద్దెదించే వరకు నిద్రపోమంటూ జేఏసీ నాయకులు హెచ్చరించారు. అప్డేట్స్ చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం చేపట్టిన ఎంజీఎన్ రేఖా బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షించడం, మార్గనిర్దేశం చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం 9 మందితో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీకి అజయ్ మాకేస్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కమిటీ సభ్యులుగా జయరాం రమేష్, సందీప్ దీక్షిత్, డాక్టర్ ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, దీపికా పాండే సింగ్, డాక్టర్ సునీల్ పానవార్, మనీష్ శర్మ ఉన్నారు. అదేవిధంగా కమిటీలో అధిష్టానం తెలంగాణ మంత్రి డి అనసూయ సీతక్కకైతే చోటు కల్పించారు. అలాగే కాంగ్రెస్ కు చెందిన అన్ని ఫ్రంట్ ఆర్గనైజేషన్ల అధ్యక్షులు, ఏఐసీసీ, ఓబీసీ, ఎస్సీ, మైనార్టీ, ఆదివాసీ కాంగ్రెస్ విభాగాలు, కిసాన్ కాంగ్రెస్ చైర్పర్సన్లు కూడా ఈ సమన్వయ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, అమల్లో ఎదురవుతున్న సమస్యలు, హక్కుల పరిరక్షణకు దిశానిర్దేశం చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కమిటీ ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పల్నాడు జిల్లా గురజాలలో క్రికెట్ అభిమానులకు జిల్లా అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘం తీపి కబురు అందించింది. తమ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంటును నిర్వహించబోతున్నట్లు గురజాల మండల బ్రాహ్మణ సేవా సంఘం సహాయక కార్యదర్శి ఆచంట కృష్ణకుమార్ తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం ఇందుకు వేదిక కానుంది. ఈ టోర్నమెంటులో 2 రాష్ట్రాలకు చెందిన పలు జట్లు పాల్గొనున్నాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంటుకు హాజరయ్యే క్రీడాకారుల కోసం వసతి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో గురజాల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం మంగళవారం 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం 10 టీంలు వచ్చాయి. వచ్చిన టీంలన్నిటికీ కూడా వసతి సౌకర్యం మేము బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అర్చక పురోహిత కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దీనికి మొదటి ప్రైజు, 2వ ప్రైజుగా నిర్ణయించాము. మాకు దేవాలయానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఈవో పూర్ణచంద్రరావు గారికి వసతి అవకాశం ఇచ్చారు. పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు. క్రీడా మైదానానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జి ఎంఈఓ ఆకుల సత్యనారాయణ గారికి కూడా మా బ్రాహ్మణ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ విధంగా పురోహితులు ఎప్పుడు కార్యక్రమాలతో బిజీగా ఉండి ఈ విధంగా మంచి ఆట విడుపు కార్యక్రమానికి వస్తున్నటువంటి పురోహితులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా మా బ్రాహ్మణ సంఘం తరఫున కోరుతున్నాం. గురజాలలో కొలువైనటువంటి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. సూరారంలోని సత్య బజాజ్ బైక్ షోరూం అధినేత కుంపట్ల ఉమాశివ ఆంజనేయులు అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందడంతో శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నంబర్ 6/2026గా కేసు అయితే నమోదు చేశారు. సమాచారం మేరకు ఆయన జేఎన్టీయూ కూకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ వద్ద బస్సు ఎక్కి పటాన్చేరు వైపు ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఎవరైనా సమాచారం ఉన్నవారు 9112297779 ఈ నెంబర్ని సంప్రదించాలని పోలీసులు అయితే కోరుతున్నారు. మార్నింగ్ మా కుప్పట్ల ఉమాశివాంజనేయులు
కుక్కడపల్లి పరిధిలోంచి ఇలా పొద్దునే 3 గంటల నుంచి ఆయన కొంచెం బయటకు రావడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇలాగ మీరు బయటకు వెళ్తున్నానని. కానీ నిన్న నీ పుట్టినరోజు, నీ కూతురు ఏమాన్సి చాలా బాధగా ఉంది. ఆమె పొద్దున్న చేతి తినకుండా ఉంది. మేము కూడా చాలా బాధల్లో ఉన్నాం. నువ్వు ఎక్కడున్నా కానీ చూడు ఎంతమంది ఉన్నారు నీకోసం. మేము చాలా చాలా ఇబ్బందులు పడుతూ చాలా చూస్తున్నాం. నువ్వు ఎక్కడన్నా ఇమీడియట్లీ రావాలి. పాప చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది. నువ్వేమో కేక్ కట్ చేస్తావని చెప్పి రాత్రి డాడీ నాన్న ఏది కేక్ కట్ చేయట్లేదు, కేక్ కట్ చేయాలంటే మాకు బాధ అనిపించింది. నువ్వు మా బాధలు మన్నించి నువ్వు వచ్చాయి. ఎక్కడున్నా నువ్వు నీకు ఏం కావాలంటే అవన్నీ అందరూ కూడా నువ్వు చాలా పెద్ద మనిషి, నువ్వు చిన్నోడు అయితే కాదు. నీకు అందరూ ఇంతమంది అండగా ఉన్నారు. నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు మాకు తెలియదు. నువ్వు ఎక్కడన్నా వచ్చేసాయి. ఈ నిర్ణయం మా పిల్లల గురించి మా గురించి అని నువ్వు వచ్చేసాయి. పండు ఎక్కడన్నా వచ్చేసాయి దయచేసి ప్లీజ్. అక్కడ మన హైదర్ నగర్ లో 4:22 పటాన్ చెరువు వచ్చి బస్సు ఎక్కాడండి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సీసీ కెమెరా దొరుకుతుందని చూసాను. ఇక్కడ సీసీ కెమెరాలు అయితే ఏమీ పనిచేయట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళడం మాకు తెలియరాట్లేదు. అక్కడ చాలాసేపు 1 అవర్ వరకు బస్ స్టాండ్ లో నుంచుని ఉన్నాడు. అందరం కూడా నిన్నటి నుంచి తిండి తిప్పలేక అహర్నిస్తుతో ఆయన కోసం మేము అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. పొద్దున్నుంచి ఈయన వచ్చేసి మన బజాజ్వరం నడిపిస్తారు. మన సూరారంలో బజాజ్వరం నడిపిస్తూ ఉంటాడండి. మా బామర్ది నా మేనల్లుడు కూడా. అయితే ఈయన చాలా ధైర్యవంతుడు, మంచోడు. ఎవరికైనా సరే అందరికీ మన నాలుగు మనిషిలాగా కలిసి ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. స్నేహంగా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా మంచి వ్యక్తి అని చాలా అందరూ చాలా గట్టిడు అంటారు. చాలా మంచి వ్యక్తి, చాలా ఏ పనులు చేయగలిగే స్థానంలో ఉన్న వ్యక్తి అంత అనుకున్నాం. ఇలాగా అసలు ఊహించలేదు మేమైతే ఇలాగ మెసేజ్ పెడతాడని. ఈ మెసేజ్ పెట్టి మేము నా గురించి ఎతకండి, నేనేదో నాకు బాగోలేదు, మీరు ఎటో వెళ్ళిపోతున్నాను, నా గురించి ఎతకండి అన్నాడు. ఇది తప్పు పండు. ఇటువంటి మెసేజ్లు అన్నది మేము ఊహించుకోవడం. ఒక అందరి లీడర్ నువ్వు, ఆ లీడర్ని ఇలా చేసినట్టు మీ అక్కడ మాకు అర్థం కావట్లేదు. నిన్న మార్నింగ్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండాలో రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని సర్వేకు వచ్చిన అధికారులకు సాకిబండ తండా రైతులు స్పష్టం చేశారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరుతో ప్రభుత్వం అడ్డుగోలుగా తమ భూములను లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారి ఉన్నప్పుడు కొత్త రోడ్డు అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ రోడ్డు వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, సరైన పరిహారం ప్రకటించకుండా పోలీసు బలగాలతో వచ్చి సర్వే చేయడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని సాకిబండ తండా వాసులు ఖరాఖండిగా ప్రకటించారు. సర్వేకి వచ్చిన అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేవు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం పెట్టుకోలేబడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ R&B వాళ్ళు 2 డిపార్ట్మెంట్, మిగతా వేరే డిపార్ట్మెంట్ ఏం లేవు. ఇప్పుడు చేస్తున్న సర్వే అసంపూర్తిగానే కానీ రైతులకు నష్టపోతున్న భూమి ఒక్క దిక్కు ఉంది. నష్టపోయిన రైతులు గిన ఉన్నారు. పొజిషన్లో ఒకరు పొజిషన్ తారుమారుంది. పొజిషన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు. అది ఏం చేయకుండా ఆగమేఘాల మీద రైతులను కొంచెం భయప్రాంతులకు గురి చేసినట్టు చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మడి పెట్టుకొని రైతులను భయపెట్టి సర్వే పేరు మీద సర్వే చేయడం జరుగుతుంది. సర్వే అయితే ఏమంటున్నాం సార్, మేము దొంగలు దోసుకొని పోతున్నాం సార్. గవర్నమెంట్ 30 లక్షలు కట్టాల్సిందంటే మేము ₹1 కోటి అడిగినాం సార్. మాకు ఏ ఆధారం లేదు సార్. మొత్తం భూమి పోతున్నాయి. చేసి దొంగలు లేక దోసుకోపోతుంది సార్ గవర్నమెంట్. మాకు ఏ ఆధారం లేదు. అంత మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం కట్ అవుతుంది సార్. మాకు ఏం సాయం లేకుండా ఈ భూమి మీద కష్టం పడి బతికేదడం సార్. మేము మాకు ఆధారం ఏం లేదు. మొత్తం వెళ్ళిపోతుంది సార్. మాకు ఏముంది దొంగలు దోసినట్టే మొత్తం సున్న పెట్టిపోతాం సార్. ఏం లేదు. గవర్నమెంట్ ₹1 కోటి అడిగినాం సార్. మేము డిమాండ్ ₹1 కోటి అడిగితే ₹1,30,000 ఇస్తా అంటారు సార్. అయితే ఏమంటున్నాం సార్, మేము దొంగలు లేక దోసుకొని పోతున్నాం సార్. గవర్నమెంట్ 30 లక్షలు సార్ చెట్టు ఉండలేక సెర చేస్తున్నాం సార్. మా అంతగా చేస్తేనే సార్ నాకు భూమి చెలకలేదు, సెర చేస్తున్నాం. నేను సంచి కూల్ లేదు, అన్నం లేదు, నీళ్ళు తాగలేదు సార్. బాధ అనిపిస్తున్నది. ఎట్లా చేస్తారేమో సార్, ఎట్లా చేస్తారేమో. అద్దం భూములు అద్దం లేక ఉంటాయి మా భూములు. అన్నం లేక కోసం చేస్తున్నాం.
ముగ్గురు కొడుకులు మాకు భూములు లేవన్నీ రోడ్డు మీద పోతున్నాయి. ఆధారం లేదు, ఎంత ఆధారం లేకుండా 7 ఎకరాలు 7 ఎకరాలు అన్ని పోతున్నాయి. షెడ్డు కట్టాము, బిందినా కట్టాము సార్. ముసలి అన్ని సేవ చేసిన వాడు ఆడ పోయి చూస్తే పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ధరణికోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే 830 మొక్కలను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలనే ఉన్నత ఆశయంతో మండల కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మొక్క నాటడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్లే అని ఎమ్మెల్యే భాష్యం వివరించారు. అనంతరం నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తుళ్లూరు సచివాలయం దగ్గర బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది నిందితులు ఉండగా 8 మంది పరారీలో ఉన్నారు. దుండగులపై ఫోక్సో చట్టం, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆరున్నర 7 గంటల ప్రాంతంలో గండాలపేటలో ఒక మైనర్ గర్ల్ కిడ్నాప్ జరిగింది. ఇన్సిడెంట్ మీద మాకు ఎర్రంశెట్టి సౌజన్య అని మైనర్ గర్ల్ యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గర్ల్ ఇంటికి తీసుకొచ్చి అతని యొక్క స్నేహితులు ఒక 8 మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ గర్ల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ గర్ల్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు తుళ్లూరులోని సెక్రటేరియట్ ఏరియాలో ఆమెను సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్ లో ఒక అతను ఉన్నారు, మిగతా వారు విజయవాడలో ఉన్నారు. ఆ విజయవాడలో మనం సెక్యూర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారు మైనర్ గర్ల్ యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఈ అమ్మాయితో లవ్ అఫేర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అమ్మాయిని మైనర్ గర్ల్ ని తీసుకెళ్ళడం నేరం కనుక రోల్ ఆఫ్ పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్ తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు కట్టింది. చొరబడటం నేరం కాబట్టి 448 నేరం కాబట్టి కేసు కట్టింది. 3/1/26. భారతదేశం క్రీడా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ హక్కులను దక్కించుకోవడానికి ఎక్కడా రాజీ పడకుండా కృషి చేస్తున్నామని అన్నారు. किसी की अपनी भूमिका है, अपनी जिम्मेदारी है और हम तभी सफल होते हैं जब हर कोई अपनी जिम्मेदारी को बखूबी निभाता है, गंभीरता से निभाता है। हमारा देश भी इसी तरह आगे बढ़ रहा है। स्वच्छता से डिजिटल पेमेंट तक और एक पेड़ मां के नाम से लेकर विकसित भारत के अभियान तक हम इसलिए प्रगति कर रहे हैं क्योंकि देश का हर एक जन, हर एक वर्ग, हर प्रांत एक सामूहिक चेतना से, इंडिया फर्स्ट की भावना से देश के लिए काम कर रहा है। साथियों, आजकल दुनिया में भारत की ग्रोथ की
हमारी इकोनॉमी की भूरी भूरी प्रशंसा हो रही है। लेकिन जब देश विकास करता है तो ये प्रगति सिर्फ आर्थिक मोर्चे तक सीमित नहीं रहती। ये आत्मविश्वास खेल के मैदान पर भी दिखता है। यही हम बीते कुछ सालों में ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.